హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు బియ్యం రవ్వతో కుడుములు చూపిస్తున్నాను. దానికి 2 కప్పులు బియ్యం రవ్వ, అరకప్పు బియ్యం పిండి, అరకప్పు పెరుగు మీగడ కానీ వెన్నపూస కానీ తీసుకోవాలి. సరిపడా సాల్ట్, ఒక అరకప్పు శనగపప్పు 1 గంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి కూర తీసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా రవ్వని ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు గిన్నెలో రెండు కప్పుల రవ్వకి 4 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. అందులో కొబ్బరి కూర వేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కుతుండగా ఇందులో పచ్చి శనగపప్పు కూడా వేసుకుని ఉడకనివ్వాలి. శనగపప్పు ఉడికింది. ఇందులో మేగడ, సరిపడా సాల్ట్ వేసుకుని కలిపి ఈలోగా మనం పిండిని రవ్వలో కలిపి పెట్టుకోవాలి. పిండి విడిగా వేస్తే కనుక ఉండలు కట్టేస్తుంది. అందుకని పిండిని రవ్వలో కలిపి పెట్టుకోవాలి. ఒట్టి రవ్వ కూడా వేస్తే అది కూడా విడిపోతాయి. అందుకని పిండి రవ్వ కలిపి ఇలా సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకుని రవ్వని ఉడకనివ్వాలి. ఇప్పుడు నీటినంతా పీల్చి రవ్వ ఇలా దగ్గర పడింది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టి సిమ్లో రవ్వ ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు రవ్వ ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కుడుములా చేసుకుందాము. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి ప్లేట్ మీద ఆవిరి మీద పెట్టుకుని ఈ కుడుముల్ని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కుడుములు రెడీ చేసి పెట్టాను. ఇవి ఉడకాలి. ఇప్పుడు కుడుములు ఉడికిన తర్వాత ఇవి ఇలా వేడిగా ఉండగా తీస్తే కనుక దానికి ఒకటి అంటుకుంటాయి. అంత కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కుడుముల్లోకి కొబ్బరి పచ్చడి కానీ ఆవకాయ కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను కొబ్బరి పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను. కొబ్బరి పచ్చడికి 1 టీ స్పూను మినపగుళ్ళు, టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు పచ్చి కొబ్బరి కూర, కొంచెం చింతపండు, చిన్న బెల్లం ముక్క, సరిపడా సాల్ట్, 4 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు వేసుకున్నాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అందులో పోపు కూడా వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు పోపు వేగింది. ఇందులో కరివేపాకు, కొంచెం ఇంగువ 2 వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు చల్లారనిద్దాం. ఇప్పుడు పోపు చల్లారింది. అది మిక్సీ జార్లో వేసుకుని అందులో వెల్లుల్లి, బెల్లం, ఉప్పు వేసుకుని మిక్సీ ముందు దీన్ని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇది పౌడర్లా చేసాం కదా, ఇందులో కొబ్బరి కూర, చింతపండు కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పచ్చడి రెడీ అయింది. దీన్ని కుడుముల్లో వేసుకున్నాం. కుడుముల్లో కొబ్బరి పచ్చడి, ఆవకాయ వేసాను. ఇప్పుడు ఈ 2 పచ్చళ్ళు కూడా కుడుముల్లోకి బాగుంటాయి. బియ్యం రవ్వ కుడుములు రెడీ అయ్యాయి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.